శుద్ధ ఆత్మ దేవుడి వైపు మనం చూస్తూ ఈ సమయంలో 10 నిమిషాలు మనము దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. అయ్యగా చెప్పినట్లుగా నేను చాలా ఎక్కువగా సమయం తీసుకోను. ఒక 20 నిమిషాలు నేను మాట్లాడతాను. తర్వాత అయ్యగారు నేను మాట్లాడి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఒక మాటను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందరికీ తెలిసినట్టు మాటను యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము చదివి వినిపిస్తూ మనం చేస్తాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చదువుతనములను విసర్జించిన వాడు. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యాడు. వందనాలు. సమయంలో గడిచిన మాసమంతా మమ్మల్ని మీరు కాచి కాపాడి 2వ మాసంలో 2వ తారీఖున ఈ మాసపు ఈ మొదటి పునరుద్ధాన దినములో ఈ మందిర ఆవరణంలో మేము కూడి ఈ నామాన్ని స్తుతించినట్లు ఇంతవరకు పాటలు పాడి నామాన్ని మీకు వాక్య భాగంలో అయాడి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మాతో ఉంచమని, మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెలుసుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రేమైన దేవుని పిల్లలు, చదవబడిన పాఠ్య భాగంలో ఊజు దేశమందు ఒక మనుష్యుడు నేను, అతను ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన ఒక వ్యక్తి. అబ్బా, అంత చాలా మంచి వ్యక్తి. చూడండి మీరు ఈ బైబిల్లో ఊజు దేశములో, ఊజు దేశం అంటే మరి ఒక దేశం. ఇప్పుడు ఒక తమిళనాడు లాగా అనుకోండి, లేకపోతే ఒక ఇండియా లాగా అనుకోండి. ఇండియాలో ఈరోజు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక 60 కోట్ల మంది ఉంటారా సార్? ప్రపంచమంతా కూడా ఈరోజు 140 కోట్లు దాటి, ప్రపంచమంతా కూడా 140 కోట్ల మంది జనములు ఉన్నారు. కానీ ఊజు దేశం అని అంటున్నాడు. ఊజు దేశం అన్నప్పుడు దేశంలో ఎంతమంది ఉంటారండి? ఒక 10 కోట్ల మంది ఉంటారని అనుకుంటామా? 10 కోట్ల మందిలో దేవుడు గుర్తుగా ఆ యోబును చూపిస్తున్నాడు. ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపమును విడిచి చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. నిజంగా అలాంటి దినములలో ప్రేమనే దేవుని పిల్లరా, ఇలా ఒక మనిషి ఉన్నాడంటే అది యోబుకు మాత్రమే చెల్లుద్ది. ఆ మాట ప్రేమనే దేవుని మీరు గమనిస్తే, యోబు అంత నీతిమంతుడుగా ఉండడానికి గల కారణం, అతను బైబిల్లో మనం చూస్తే అతను పాపము చేయలేదంట. యోబు